నమస్తే. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో, ఈరోజు మన టాపిక్ అమరావతి అండి. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అందరూ కూడా కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలనే ఒక ఆలోచన. మళ్ళీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వలేదు కదా, ఇలా రకరకాల అనుమానాలు. సో, అమరావతి అంటే కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అండి, ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. అమరావతికి అటాచ్డ్‌గా టాప్ 2 టైర్ సిటీస్ విజయవాడ, గుంటూరు. విజయవాడ, గుంటూరు ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీస్, బిజినెస్ సెంటర్స్. సో, ఈ సిటీస్‌కి అటాచ్డ్‌గా చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఇప్పటికీ ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. సో, అలాంటి ప్రాంతాలు కొన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో, ఒక హిడెన్ ఏరియా గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఏరియా గురించి చాలామందికి అవగాహన ఉండదు. కానీ సూపర్బ్ ఏరియా. అదే నున్న. సారీ. నున్న. అండి. నున్న అనేది ఒక విలేజ్. బట్ ఇప్పుడు ఆ నున్న ఎలా ఉందంటే ఆల్మోస్ట్ విజయవాడ సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయిన ప్రాంతం. దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండ్ విజయవాడ ఎక్స్పాండ్ అవ్వాలంటే టువర్డ్స్ మచిలీపట్నం పోర్ట్ వైపు ఎక్స్పాండ్ అవ్వాలి. ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పాండ్ అయింది, ఇప్పుడు ప్లేస్ లేదు. టువర్డ్స్ హైదరాబాద్ ఎక్స్పాండ్ కావాలి అంటే కొంత గొల్లపూడి తర్వాత కొన్ని ప్రాంతాల వరకు ఎక్స్పాండ్ అయింది. బట్ తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్ ఏరియా. సో ఇప్పుడు మేజర్గా సిటీ ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుందంటే ఈ ప్రాంతం వైపు ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలుసు, ఏలూరు రోడ్ అంటారు, లేకపోతే రామర్పాడు సర్కిల్ అంటారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఫ్లైఓవర్ టోటల్గా ఈ ఏరియా యొక్క డైనమిక్స్ని మార్చేసినాయి. ఆ ఫ్లైఓవర్ రావటం వల్ల ఈ ప్రాంతం నుంచి కోర్ విజయవాడకి మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్ డ్రైవ్, అంటే మనం సిటీలోనే నివసిస్తున్నట్లు ఉంటుంది. అలాగే ఈ ఫ్లైఓవర్కి ఈ నున్న అనే విలేజ్కి మిడిల్లో ఉన్న ప్రాంతం వ్యాస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం వల్ల డెవలపర్స్ అందరూ ఆ ప్రాంతం మీద ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వెంచర్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్ఎల్వి డెవలపర్స్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశారు. అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఆ ప్రాంతం యొక్క స్వరూపాన్నే మార్చేశాడు ఆయన. ఇలా చాలామంది డెవలపర్స్. సో ఇప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉందంటే ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చి మనం ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే న్యూ డెవలప్మెంట్ చాలా కనిపిస్తూ ఉంది రెగ్యులర్గా. అంటే ప్రతిరోజు గ్రో అవుతూ ఉంది ఏరియా. సో ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టండి. ఇంకొకటి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నానండి, ఈ ప్రాంతం మీద కొన్ని మిత్స్ ఉన్నాయి. ఎందుకు అంటే విజయవాడ సిటీకి ఈ ఈ ప్రాంతానికి మిడిల్లో కొంత మాస్ ఏరియా, అండర్ డెవలప్డ్ ఏరియా ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఎస్ అండి, మీరు అనేది వాస్తవమే, అది ఒకప్పుడు. బట్ టోటల్గా ఏరియా అంతా ట్రాన్స్ఫార్మ్ అయింది. కానీ చాలామంది ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నారు. ప్లస్ మారిన కనెక్టివిటీ, వెస్ట్ బైపాస్ రూపంలో కావచ్చు, రామర్పాడు రింగ్ నుంచి వచ్చిన ఫ్లైఓవర్ వల్ల కావచ్చు, మీరు ఏదైతే ఆ మిడిల్లో ఉన్న ప్రాంతం అనుకుంటున్నారో అసలు ఆ ప్రాంతం నుంచి మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరమే లేదు. సిటీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది? టువర్డ్స్ రామర్పాడు రింగ్, టువర్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ రామర్పాడు రింగ్ నుంచి టువర్డ్స్ దిస్ ప్లేస్ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇప్పుడు సిటీ గ్రోత్ ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాంతానికి. ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. అమరావతి కోర్ క్యాపిటల్కి వెస్ట్ బైపాస్ వచ్చాక మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. గొల్లపూడి మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. కోర్ విజయవాడ మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. సో మీరు ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలన్నా ఈజీ రీచ్. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో అరౌండ్ 15,000 per square yard నుంచి. ఎస్, కొన్ని ప్లేసెస్లో మీకు 10,000లో కూడా దొరుకుతాయి, 10-12,000లో కూడా దొరుకుతాయి. 15,000లో హౌసెస్కి నియర్గా కూడా దొరుకుతాయి. ఈరోజు అంటే మీరు ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూ లేఅవుట్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ లేఅవుట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వచ్చిన ప్రాంతం, అలాగే ఈ రామర్పాడు రింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి నియర్ బై ఉంటే మీకు అరౌండ్ 25,000 నుంచి 30,000 per square yard దొరుకుతూ ఉందండి.
ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందంటే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అలాగే న్యూ కల్చర్ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఆ ప్రాంతంలో కూడా వచ్చేసింది. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అలాగే రీసెంట్గా విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా స్టార్ట్ అయినాయి ఈ ప్రాంతంలో. 1.5 సిఆర్ నుంచి 3 సిఆర్ వరకు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్. ఈ ప్రాంతంలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువగా అంటే ఎన్ఆర్ఐస్, డాక్టర్స్ వీళ్ళంతా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ సిటీ మనం చూస్తే అంటే చిన్న సిటీ, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఈ ప్రాంతంలోకి వస్తే మీకు మంచి గ్రీనరీ, బిగ్గర్ రోడ్స్ అండ్ ఈజీ ట్రావెల్ టైం, పీస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. దానికోసమే డాక్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ ప్రాంతం వైపు మూవ్ అవుతూ ఉన్నారు. అలాగే రీసెంట్గా కొన్ని స్కూల్స్ కూడా ఈ ప్రాంతంలో తమ ఇన్స్టిట్యూట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని న్యూ హాస్పిటల్స్ రాబోతున్నాయి. అలాగే అమెజాన్, సమ్ హుండై లాంటి ఈ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ దేర్. సో వేర్ హౌసెస్ చాలా వస్తున్నాయి ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మీరు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆఫ్టర్ 6 months తర్వాత మళ్ళీ విజిట్ చేస్తే మీకు విజబుల్ చేంజ్ కనిపిస్తుంది. అంత ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మరొక బందర్ రోడ్ అంటే గురునానక్ కాలనీ, ఈ కాలనీస్ అన్నీ విజయవాడ ప్రాంత ప్రజలకు ఐడియా ఉంటుంది, బ్యాంకర్స్ కాలనీ. అలాంటి డెవలప్మెంటే ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. 3-4 ఇయర్స్లో టోటల్గా ఈ ప్రాంతం అనేది ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఏరియా అండి. నెక్స్ట్ అండి, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్. మీ అందరికీ తెలుసు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ చాలా ఇన్వెంటరీ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి హనుమాన్ జంక్షన్ వైపు, టువర్డ్స్ రామార్పాడు రింగ్ వైపు, ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో చాలా వెంచర్స్ ఉన్నాయి. సో మీకు అరౌండ్ 15,000 నుంచి 20,000, 25,000 అదే వెస్ట్ బైపాస్కి నియర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, హౌసెస్కి నియర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలని కూడా మీకు స్క్వేర్ యార్డ్ 20-25,000లో దొరికే వెంచర్స్ ఉన్నాయి. అలాగే మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో. విజయవాడ ప్రాంతానికి లేదంటే ఏ ప్రాంతానికైనా ఇక్కడ నుంచి ఈజీ రీచ్ బికాజ్ ఆఫ్ ఈ హైవే, వైజాగ్ హైవేకి అటాచ్డ్గా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. అలాగే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఏదైతే కృష్ణా రివర్ మీద ఉన్న ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కోర్ క్యాపిటల్కి కూడా నియర్ అవుతాం. మీ అందరికీ తెలిసింది ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం ఎప్పుడు ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ప్రైజెస్ వచ్చి 15,000, 20,000, 25,000, 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. కొంచెం ఇంటర్నల్ మూవ్ అవ్వగలిగితే మీకు 10,000లో కూడా స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. సో ఇదొక మంచి మైక్రో మార్కెట్, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ మైక్రో మార్కెట్ చెప్తాను. ఇది పెద్ద మార్కెట్, బందర్ రోడ్. అందరికీ తెలిసిందే మన బెంచ్ సర్కిల్ నుంచి అప్ టు మచిలీపట్నం పోర్ట్ వరకు. బట్ ఈ బందర్ రోడ్లో కూడా అప్ టు కంకిపాడు వరకు చాలా ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి మీకంటే 25,000, 30 అప్ టు 50,000 కూడా ఉంది. సో మీరు పార్ట్ ఆఫ్ ద సిటీలో మీ డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేదు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఈ బడ్జెట్ ఓకే అయితే మీకు ఆ ప్రాంతాల్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఏరియా అండి. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, కొంతకాలం నేను వెయిట్ చేస్తాను, లాకింగ్ పీరియడ్ పెట్టుకుంటాను అంటే ఆఫ్టర్ కంకిపాడు మచిలీపట్నం పోర్టు వరకు కూడా మీకు డిఫరెంట్ ఇన్వెంటరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్లో బిలో 10,000 కూడా కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. సో ఆ ప్రాంతాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ప్లస్ ఇప్పుడు రాబోతున్న ఈ హైవే హైదరాబాద్ టు విజయవాడ 8 లైన్, విజయవాడ నుంచి అగైన్ మచిలీపట్నంకి 6 లైన్ హైవేగా డెవలప్ అవుతూ ఉంది. ఇది తెలంగాణ యొక్క పోర్ట్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ హైవేస్ డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే పోర్ట్ కారిడార్ కూడా డెవలప్ అవుతూ ఉంది. ఈ ఏరియాని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మైక్రో మార్కెట్స్ అండ్ కొన్నే చెప్పాను నేను. ఇలా చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి మీకు అమరావతి క్యాపిటల్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి. నెక్స్ట్ వీడియోస్లో ఆ మైక్రో మార్కెట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్
ఈ ప్రాంతాలను అయితే మీరు కన్సిడరేషన్లోకి పెట్టుకోండి. ఇది గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అండి, ఎందుకంటే ఈ ప్రాంతం గురించి చాలామందికి అవగాహన లేదు. హిడెన్ జమ్ ఇది. సో ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఏరియా అండి. మీరు వెళ్ళి విజిట్ చేయండి, చూడండి ఆ ప్రాంతం ఎలా ఉందో. డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అలాగే ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. Try to reach out on WhatsApp. My team is there to help you out. Anyway, thank you. Happy investing.